మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చిన హెడ్‌ఏక్‌కి ఈ సినిమాకి పోదామనే ఆలోచన కూడా లేదు నాకు. కానీ అనిల్ రావిపూడి గారి కామెడీ చూస్తే కొంతైనా ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చిన హెడ్‌ఏక్ తగ్గుతుందనే మూవీకి వెళ్ళా. చూసాక నాకెలా అనిపించిందంటే, హమ్మయ్య! తలనొప్పి అయితే తగ్గింది. సినిమా అయితే నాకు నచ్చింది. అలా అని బొక్కలు లేవని కాదు. బొక్కలు ఉన్నా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఇంకా మించే ఉంది సినిమా. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా సరదాగా వెళ్ళిపోవాలని. సినిమా కూడా అలానే వెళ్ళిపోయింది. సంక్రాంతికి ఒక మంచి సినిమా అయితే చాలు అని అనుకున్నా, సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే వచ్చింది. అనిల్ రావిపూడి గారి సినిమాలు ఎలా ఉంటాయో అదే టెంప్లేట్‌లో ఉంటుంది మూవీ. ఒక సింపుల్ స్టోరీని తీసుకొని కామెడీతో నెట్టుకొస్తాడు సినిమాని. సేమ్ ఈ సినిమాలో కూడా అలానే ఉంది. భార్యాభర్తలు విడిపోతే మళ్ళీ హస్బెండ్ వైఫ్‌తో కలవాలనుకుంటే ఏం జరిగింది అనే చిన్న లైన్ తీసుకొని, దానికి మంచి కామెడీ సీన్స్‌ని యాడ్ చేసి, మంచి క్యారెక్టర్స్ రాసుకొని, ఈ సంక్రాంతికి ఇది కథరా సినిమా అన్నట్టు తీశారు అనిల్ రావిపూడి. నాకు చిరంజీవి గారి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సినిమాలో చిరు కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అదే ఎనర్జీ, అదే కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు చిరు. సినిమాకి అతిపెద్ద ప్లస్ కూడా చిరు యాక్టింగే. వింటేజ్ చిరుని కంప్లీట్‌గా చూపించారు అనిల్ రావిపూడి. సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల అయితే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే అది సెకండ్ హాఫ్. మొత్తం కాదు, అక్కడక్కడ ఇది అవసరమా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుతుంది అంతే. వెంకీ రోల్ కూడా నాకు పెద్దగా సర్ప్రైజ్ చేయలేదు. ఏదో ఓకే ఓకేనాలో ఉంది. వెంకీ లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మాత్రం ఈ సినిమా చాలా గట్టిగా కొడుతుందని నా ఫీలింగ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఈ సినిమా. ఫైనల్‌గా సినిమా నాకైతే నచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.